రూమ్మేట్స్ని కూడా ఇంతవరకు కూడా ఎవరితో మాట్లాడనివ్వట్లేదు అనేసి. ఎంత దారుణం! నిజాలు ఎలా బయటకు వస్తాయి? ముఖ్యమంత్రి గారు ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, హోమ్ మినిస్టర్ గారు ఒక మహిళ ఉన్నారు. దీని మీద ఇంత 10 రోజులైంది. 23వ తేదీ జరిగింది, ఈరోజు 1వ తేదీ. ఏమి స్పందించారు వాళ్ళు? మొన్ననే ముఖ్యమంత్రి గారు పోలవరం చూడడానికి వచ్చారు. అదే స్పెషల్ ఫ్లైట్లో పక్కనే కదా ఇక్కడికి వచ్చి ఆ అమ్మాయి కుటుంబాన్ని పరామర్శించి ఆ అమ్మాయిని చూస్తే బాగుండేది కదా, వాళ్ళకి ఎంత ధైర్యం ఉండేది. డిప్యూటీ సీఎం గారు పక్కనే ఉంటారు, పక్క నియోజకవర్గం దగ్గరలోనే. అతను ఏమన్నారు? ఆడవాళ్ళకి ఎవరైనా వేధిస్తే తాట తీస్తానని చెప్పారు. ఆవిడ అంత క్లియర్గా ఆ సూసైడ్ నోట్లో రాయడం జరిగింది. ఎంత ఘోరంగా దీపక్ అనే వ్యక్తి వేధించి విసిగించాడు, ఎంత దారుణంగా మోసం చేశాడు అనేసి. మరి ఆ దీపక్ తాట తీయాలి కదా. అంటే టీడీపీ వ్యక్తి, టీడీపీ సింపథైజర్ అయితే వాళ్ళని ఇంకేమీ వీళ్ళు దండించరా? బాధితులకు న్యాయం చేయరా? హోమ్ మినిస్టర్ గారు పక్క జిల్లాయే. మరి ఆవిడ వెంటనే, ఒక మహిళా హోమ్ మినిస్టర్, ఆవిడ వెంటనే వచ్చి కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా. ఆ పాపకి మెరుగైన వైద్యం ఆ అమ్మాయికి ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా. అవేవి ఇందులో కనిపించట్లేదు. అడుగడుగునా ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలు ఈ ఎపిసోడ్ మొత్తంలో కనిపిస్తూ ఉంది. తక్షణమే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఆ సీసీటీవీ ఫుటేజ్ బయటకు తీసుకురావాలి. ఆ పాపకి మెరుగైన వైద్యం అందాలంటే ఇదే హాస్పిటల్లో ఈ సంఘటన జరిగితే అక్కడే వైద్యం చేస్తుంటే ఏమి సరైన వైద్యం అందుతుంది? 3 మెన్ కమిటీ వేశారట డాక్టర్స్తోని. ఇదే హాస్పిటల్లో వైద్యం జరుగుతున్నంతసేపు ఆమెకి ఏమి న్యాయం జరుగుతుంది అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇంతకంటే మంచి హాస్పిటల్ తీసుకెళ్ళాలి.